రాష్ట్రంలో పాలన పడకేసిందని ఫైర్ అయ్యారు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్. కేసీఆర్, కేటీఆర్లను తిట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రాష్ట్ర అభివృద్ధిని మాత్రం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మేడ్చల్ జిల్లాలో రోడ్లపై ప్రయాణించాలంటే ఒళ్లు గగ్గురు పొడుస్తోందని, ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో అస్తవ్యస్తంగా మారాయని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతుకుల రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. అస్తవ్యస్తమైన రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, జీహెచ్ఎంసీ కమిషనర్ మేడ్చల్ను చూసిన పాపాన పోలేదని విమర్శించారు. ఇప్పటికైనా వెంటనే గతుకులు పడ్డ రహదారులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పిల్లలు మాన్యువల్లో పడ్డారు, అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఇది ఏదైతే ఉందో నేషనల్ హైవే నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు, మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ఆఫీసులు అన్నీ కూడా ఇక్కడనే. ఏసీబీ గారు ఇదే రోడ్లో వెళ్తారు, సబ్ రిజిస్టర్ గారు ఇదే రోడ్లో వెళ్తారు, రైల్వే స్టేషన్ ఇదే రోడ్లో వెళ్ళాలి, ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాల ఇదే రూట్లో వెళ్ళాలి, ప్రభుత్వ ఆసుపత్రి ఇదే రూట్లో వెళ్ళాలి, మార్చిడికి వెళ్ళాలన్నా ఇదే రూట్లో వెళ్ళాలి, పశువుల హాస్పిటల్కి ఇదే రూట్లో వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ ఇదే రూట్లో వెళ్ళాలి. మరి ఎన్ని ఆఫీసులకు వెళ్ళాలన్నా పాస్పోర్ట్ ఆఫీస్ ఇదే రూట్లో వెళ్ళాలి. మరి లాస్ట్కు రాయలాపూర్, గిర్మాపూర్ ప్రజలు కూడా ఈ రోడ్లను ఇప్పుడు చూస్తున్నారు. మీరు బస్సులను ఎంతో మంది పిల్లలు, మరి స్కూల్ పిల్లలు ఈ మాన్యువల్లో పడి చనిపోతూ ఉన్నారు. అయినా చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ జిహెచ్ఎంసీ అధికారులకు. మరి పాలన అనేది పడకనేసారు. మరి రేవంత్ రెడ్డి గారేమో ఇంట్లో కూర్చొని పూరీలు దోశలు చేసుకుంటుండు. నాయన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించు, మరి అభివృద్ధి చేయ అని చెప్పేస్తే ఎప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే తప్ప పరిపాలన మటుకు రేవంత్ రెడ్డి గారు మరి పాలిస్తలేడు. మరి ఇంట్లో కూర్చొని పూరీలు దోశలు చేసుకుంటుండు. నాయన నీకు పూరీలు దోశలు చేసేందుకు ప్రజలు గెలిపించలేరు. ప్రజలను ప్రాణాలను కాపాడండి. జిహెచ్ఎంసీలో వర్షాకాలానికి ముందే మాన్యువల్ వేస్తారు, రోడ్లు వేస్తారు, అన్ని చేస్తారు. గత మున్సిపాలిటీ ఉన్నప్పుడు మా మేడ్చల్లో 30 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీలో కలిపి 3 పనులు కూడా చేయలేదు. 3 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఇన్ఛార్జి మంత్రి కూడా ఈ మేడ్చల్ను చూసిన పాపాన పోలేదు. మరి జిహెచ్ కమిషనర్ గారు కూడా ఈ జిహెచ్ మేడ్చల్ను చూసిన పాపాన పోలేదు.